హలో డార్లింగ్స్, దిస్ ఇస్ స్టీఫెన్ ఫ్రమ్ స్టీవ్ ఎక్స్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇప్పుడు మన భాయ్తో కలిసి ఒక బిఆర్ ఆడేద్దాం. సో ఈ బిఆర్ని మేము బోయా ఎలా కొట్టామనేది చూద్దామా? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు గేమ్. ఓకే, నా ఈ యొక్క అప్డేట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేసేసేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే మీ సపోర్టే మాకు ఇక్కడ బూస్ట్ని ఇస్తుంది. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. ఓకే రైట్, మనమైతే ఇప్పుడు పార్టీ వెన్యూ లేదా క్లాక్ టవర్గా, మా భాయ్ అయితే క్లాక్ టవర్లో దిగేద్దామని చెప్పేసి అంటున్నాడు. సో లెట్స్ గో టు ద క్లాక్ టవర్. ఓకే, నా చూద్దాం ఏం జరుగుతుందో. నాకైతే గేమ్ అనేది అంతగా రాదు, బీ హానెస్ట్. ఓకే, మన నథింగ్ బాయ్ వచ్చేసి అలియాస్ వంశీ. సో తన గేమ్ ప్లే అయితే చాలా బాగుంటుంది, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఐ థింక్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, మనల్ని అయితే కొట్టేశాడు. ఎక్కడ ఓ అలా, లెట్స్ గో. మనకి ఎక్కడున్నాడు? అదిగోండి ఆ ఇంట్లో ఉన్నాడు. వాడు ఆ ఇంట్లో ఉన్నాడు. ఓకే, మనమైతే ఇప్పుడు కొట్టడానికి ఓ షట్, మన బాయ్ అయితే నాక్ అయిపోయాడు. సో ఓకే, మనం బాయ్కి రివెంజ్ అయితే ప్లాన్ చేద్దాం. ఓకే, కొట్టు ఓపి. ఓ షట్, గ్లో వేసేసాడు ఫ్రెండ్స్. ఓకే, నా ఇప్పుడు నేనైతే చేయాల్సింది అంటూ ఏం లేదు, జస్ట్ మనం ఎలా ఇవ్వకుంటే చాలు, మన టీమ్మేట్కి ఆటోమేటిక్ రివైవ్ అయితే అనేది వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ గో. ఇక్కడ అయితే పైన అయితే మనం సేఫ్ ఆడదాం, ఎందుకంటే రిస్క్ కంటే మనకి ఎప్పుడైనా సేఫ్ ఉండే దాని మీదటే మనకి చాలా అనేది బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే న్యూ బిగినర్ని కాబట్టి నేను రష్ చేయడం కంటే సేఫ్ ఆడటం అనేది బెస్ట్ అని చెప్పేసి మా భాయ్ నాతో చెప్పాడు. సో దట్స్ వై వీ హ్యావ్ టు బీ సేఫ్ ఇన్ ది. ఓకే, ఎనిమీస్ ఎవరన్నా ఉన్నారా? అదిగో చూడండి, ఆ రోప్ మీద అయితే ఎనిమి వెళ్ళిపోతున్నాడు. సో వాడిని అయితే మనం కెలుక్కోకుండా ఉంటే మన బాయ్కి అయితే టీమ్ రివైవ్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ని మరిన్ని మందికి ఇది తెలిసేలాగా మీరే చేయాలి బాస్. ఓకే, లెట్స్ గో. ఓకే, మా బాయ్ అయితే మళ్ళీ క్లాక్ టవర్లో అయితే దిగాడు. సో మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే దీనికి మనం సపోర్ట్ ఇస్తే చాలు జస్ట్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే మనం అంత ప్రో ప్లేయర్స్ అయితే కాదు. సో కానీ వన్ డే ఐ విల్ బీ ఏ ప్రో ప్లేయర్ ఇన్ మై టీమ్ అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గో. మళ్ళీ ఎవడో కొట్టేశాడు. ఓకే, మన టీంని ఈసారి అయితే షట్ చంపేశాడు. జస్ట్ మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఓకే, మనం రిస్క్ తీసుకుందాం. ఆ బాక్స్ దగ్గర రివైవ్ పాయింట్ అనేది ఉంది కాబట్టి సో మనం అయితే రిస్క్ తీసుకుందాం. షట్, ఎనిమి. ఓకే, వీడినైతే మనం కొట్టేద్దాం. షట్, మిస్ అయ్యాడు ఎనిమి. అక్కడ వెళ్తాడా లేదా? అక్కడే ఉన్నాడు వాడు, గ్లోవా వేసుకొని రెడీగా ఉన్నాడు. సో మనం వెళ్ళేసి ఫస్ట్ అయితే మనం గ్లోవా వేద్దాం. అక్కడ ఎనిమి అయితే లేడు, జస్ట్ గ్లోవా వేసేద్దాం. ఓకే, రివైవ్ అయితే ఇద్దాం. ఈ రివైవ్ ఏంటి 8 seconds ఉంది. సో ఓకే, జస్ట్ వెయిట్. ఎనిమీస్ అయితే ఉన్నారు మన చుట్టుపక్కల. ఎస్, మన టీమ్మేట్ అయితే చేశాడు. సో మన టీమ్మేట్కి మనం సపోర్ట్ అయితే ఇద్దాం. ఓకే గాయస్, మీరు ఓకే, లెట్స్ గో. ఇక్కడైతే మనం ఎనిమీని కొట్టాలి, లేకపోతే వీ హ్యావ్ టు డై. ఓకే, ఎక్కడ ఎనిమి అయితే కనపడట్లేదు, కానీ మాకైతే ఎనిమి ఉన్నట్టు సైన్ అయితే కనపడుతుంది. సో వాడైతే ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం మనకి ఐ థింక్ ఇంట్లోనే ఉండుంటాడు, క్లాక్ టవర్ హౌస్లో. చూద్దాం. ఓకే, ఇక్కడైతే లేడు. ఓకే, చూద్దాం. ఓకే, ఇంకా ఈ వెయిటింగ్ అని మనకెందుకు అని చెప్పేసి మా టీమ్మేట్ అయితే రష్కి అయితే వెళ్ళిపోతున్నాడు. సో చూసాడు, ఎనిమి వచ్చేసాడు. వీడిని చంపాలి. ఎస్. ఓకే, మన టీమ్మేట్కి అయితే రివైవ్ ఇచ్చేద్దాం. ఓకే, మనం ఇంత బాగా ఆడతామని మనకి తెలియదు, కానీ ఇట్స్ కోఇన్సిడెన్స్ అనమాట. సో మీరు లైక్ వేసుకోండి ఈ ఒక్క కిల్కైనా, ఎందుకంటే బహుశా మనం ఇంకా కిల్స్ కొట్టలేకపోవచ్చు, ఎందుకంటే మనం గేమ్ అనేది కొత్తగా ఆడుతున్నాం. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే డార్లింగ్స్,
ఓకే, మనమైతే పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ పైన కూడా ఎవరు లేరు. సో నేనైతే గేమ్ని అయితే మీకు బోర్ కొట్టకుండా ఉంచడానికి కొంచెం దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే గాయ్స్, ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, కానీ ఇక్కడ ఏమీ లేడు. కానీ నాకు ఈ క్లాక్ టవర్ మీదకి ఎక్కిన ప్రతిసారి ఆ టవర్ని ఈ ఇంటి నుండి చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. ఇట్స్ లైక్ ఏ రాకీ బాయ్ కేజీఎఫ్. ఈ సముద్రంలోది ఎంత అన్నట్టు ఉంటుంది, కానీ మనం బాటిల్ కాబట్టి ఊరకనే చనిపోతాం. సో ఓకే, నేను తర్వాత మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. సో మీరంతా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మనకి ఇంట్లో అయితే మనకి ఒక ఎనిమి అయితే కనిపించాడు, కానీ వాడు మనకు దొరకలేదు. సో వాడి కోసం మనం అయితే ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ ద లాస్ట్ జోన్. ఓకే రైట్, ఇది 6 మెంబర్స్ ఉన్నారు మనకి. ఎనిమి అయితే ఓకే, ఆ టవర్ దగ్గర అయితే ఎనిమి ఉన్నట్టు అది ఫైరింగ్ చేశాడు. ఓకే, మనం కొడదాం. ఓకే, కొట్టుకుడు. ఓపి బ్రో. ఓకే, లెట్స్ గో. ఇంత బాగా ఆడుతున్నానని నాకే నమ్మూది కావట్లేదు. సో మీ అందరూ యొక్క గేమ్కి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బ్రో. ఓకేనా, ఇన్నిసార్లు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అడుగుతున్నాను మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వకు. మీకు బోర్గా ఉండొచ్చు, కానీ మీ సపోర్ట్ ఉంటే మనం ఇంకా చేయొచ్చు బ్రో. ఓకే, లాస్ట్ గేమ్. ఇంకా ముగ్గురు మిగిలి ఉన్నారు. సో వాళ్ళనైతే మనం కొట్టగలమా? ఓకే, లెట్స్ గో. మనమైతే ఓకే ఈ రాయి దగ్గరికి వెళ్దాం. ఓ షట్, అక్కడ ఇద్దరు ఏమిస్తున్నారు. ఓకే, వాళ్ళు మనం ఓకే డ్యామేజ్ అయితే ఇచ్చాం. ఓకే, మన బ్రో అయితే కొట్టేశాడు, ఇద్దరిని కొట్టేశాడు. ఓకే ఓపి బ్రో. ఓకే, మన వంశీ కోసం అయితే మనం ఇప్పుడు ఒక లైక్ కొట్టేద్దామా? ఓకే, కమాన్ గాయ్స్, ఫస్ట్ హరీ అప్. ఓకే, ఇంకా ఒక్కడే వన్ ఎనిమి. ఓకే, ఎనిమి అక్క ఎనిమి. నేను కొడతానా తనని కొడతాడా? ఓకే, కామెంట్ చేసేయండి. లెట్స్ గో. ఎనిమి అయితే కనిపించలేదు మనకి ఇప్పటి వరకు. ఓకే, ఇక్కడే ఉన్నాడు, ఇంత దగ్గరలో ఉన్నాడు. ఓకే, ఎనిమి కొట్టు. అయ్యా, ఎస్, ఫైనల్ కిల్ మందే బాస్. ఇది బోయా టైం. ఓకే, ఈ గేమ్ చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ డార్లింగ్స్, బాయ్.